రాష్ట్రంలో ఏంటంటే 5 కోట్ల మందిలో 4 తెలుగుదేశం మినహా మిగిలిన వాళ్ళందరికీ అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ లీగల్ సెల్ని సంప్రదించవచ్చు. మీరేమంటారు? సంప్రదించుకోవచ్చులేండి. వాళ్ళకున్నదే న్యాయ వ్యవస్థ మీద ఇన్ని రోజులు అడ్వకేట్లను నమ్ముకొని న్యాయ వ్యవస్థని ఏ రకంగా ఉన్నదనేది ప్రపంచానికి తెలిసినటువంటిదే. పెద్ద ఎత్తున ఢిల్లీలో న్యాయ వ్యవస్థలో ఒకసారి మారగానే ఏమేం జరిగినాయో చూసినటువంటి జైలుకు కూడా పోయి వచ్చినటువంటిది పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయకుడు ఇప్పుడు నెల రోజుల వరకు జైల్లో కూడా అంటే ఉండొచ్చినటువంటి ఒకటి కుట్రతోటి జైలుకు పంపిస్తే అది జైలుకు పోతే నేరస్తుడు అయిపోయిందా? అంటే రేపు కేసీఆర్ జైలుకు పోతాడా, సముద్రంలో ముంచేయాలా? కేసీఆర్ కాళేశ్వరం ముంచేసినందుకు అదే కాళేశ్వరంలో కేసీఆర్ ముంచాలా ఛాయ్లో బిస్కెట్ ముంచినట్టు? నేర నిర్ధారణ అయిందా మా నాయకుడి పైన? మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా, మాట్లాడండి. మా నాయకుడి పైన నేర నిర్ధారణ అయిందా? నేను అన్నానండి, మరి నేనేం అనలేదు కదా. ఇంకేం నేరస్తుడు అని అనలేదు, ఒక నిందితుడుగానే నిందితుడు అన్నారు. మీరు అనేది జైలుకు కూడా పోయి ఇచ్చినట్టు అర్థమైంది. అవును, వెళ్ళారు కాబట్టి అన్నాడు. జైలుకు కూడా పోయి అంటే మీ యొక్క అనే యొక్క పర్సెప్షన్ ఏ విధంగా ఉంది? వారి మీద ఆరోపణలు నెట్టారని చెప్పండి. మీరు ఆయన జైలుకి వెళ్ళారు కదండి. ఆయన మీద ఆరోపణలు వచ్చారు, ఆరోపణలు ఎదుర్కొంటారని చెప్పాలి విజయ్ గారు. విజయ్ గారు ఇప్పుడు తెలుగుదేశానికి ఎలా అలవాటైందంటే, మీరు ఆరోపణలు ఎదుర్కొంటారు, వారి పైన ఆరోపణ జరిగింది, ఆరోపణ వచ్చిందని చెప్పండి. జైలు కూడా పోయి వచ్చిందంటే అది వేరే వస్తుంది. ఒక్క నిమిషం విజయ్ గారు కాదు, విజయ్ గారు ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. తెలుగుదేశం వాళ్ళకి ఎలా అలవాటైందంటే, వాళ్ళకి నాలెడ్జ్ సెంటర్ ఉంటుంది, దాంట్లో ఒక 5,000 మంది పనిచేస్తారు. మెజారిటీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. నాలెడ్జ్ కాదు సార్, ఇంగిత జ్ఞానంతో మాట్లాడతాం సార్. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా రాస్తారు. 1500 వెబ్సైట్స్ ఉన్నాయి, వాటన్నిటికీ ఒకటే స్టోరీ 1500 రకాల్లో రాస్తారు. అందువల్ల వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే మీరైనా ఎవరైనా చదవాలనేది. సో అది పెద్ద పట్టించుకోమాకండి, మీరు చెప్పదని చెప్పండి. అది వాస్తవం. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అది జరుగుతున్నటువంటిది. ఆ ఎలక్షన్ లో రేపు ఎలక్షన్ లో తెలుస్తుంది. ఇక తెలంగాణ నిన్న బడే బాయ్ చోటే బాయ్ కి సంబంధించినటువంటి అంశం చాలా కీలకం. వచ్చింది ఎందుకు? ఇంకొక వారం రోజుల్లో ప్రధానమంత్రిని గౌరవించే బాధ్యత ముఖ్యమంత్రి ఉంటది. ప్రధానమంత్రిని ఒక పాగలబాయ్ చేసిండు 10 సంవత్సరాల నుంచి. ఒక పాగలబాయ్ అయిపోయింది ఇక్కడ. ఒక పాగలబాయ్ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని గౌరవించలేదు, ప్రధానమంత్రిని అగౌరవించాడు. పార్టీలకు అతీతంగా చెప్పేసి తప్పుదారి పట్టించద్దు. ఆయన మాట్లాడండి. ఒకటి ఒక ప్రధానమంత్రి వస్తే ముఖ్యమంత్రి వై స్వాగతం పలకడం ఓకే, అంతవరకు ఆ ప్రోటోకాల్ పాటించాలి. ఆ బాధ్యత గతంలో ఉన్నటువంటి వాళ్ళకి లేకుండే కదా, వాళ్ళు విస్మరించారు. మాట్లాడండి సార్, మరి చెప్తా, ఆయన మాట్లాడండి. కేసీఆర్ చేసిన తప్పులు రేవంత్ రెడ్డి చేయలేదని చెప్పండి సార్, ప్రజలకు తెలవాలి కదా. ఆయన మాట్లాడి చెప్తున్నాండి, చెప్పండి, స్పష్టంగా చెప్పండి. మా కేసీఆర్ గారు చేసిన తప్పులు రేవంత్ రెడ్డి గారు చేయలేదని చెప్పండి. మీ స్క్రిప్ట్ ఆపండి, ఆయన చెబుతారు. ఆయన ఏదో రాసుకొని వచ్చి ఉంటారు, ఆయన చెబుతారు. విజయన్న చెప్పన్నా, మా కేసీఆర్ మాట్లాడండి సార్. రేవంత్ రెడ్డి చేయలేదు చెప్పన్నా, ప్రజలకు తెలుస్తుంది కదా. ఆయన అనలిస్ట్, ఆయన టీఆర్ఎస్ తెలుస్తుంది కదా ప్రజలకి. మీరెందుకు సార్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా. ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి ఇచ్చేటువంటి, ఎందుకంటే ప్రధానమంత్రికి ఇచ్చేటువంటి గౌరవం అది. ప్రధానమంత్రి నాకు కూడా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి నాకు కూడా ముఖ్యమంత్రి. నేను తెలుగుదేశం పార్టీకి నాయకుడు అయినప్పటికి కూడా అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. సరే, ఆయన మాట్లాడండి ముందర, డోంట్ ఇంటరప్ట్. ప్రధానమంత్రి గౌరవం ఇచ్చిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యమంత్రులే గౌరవం ఇయ్యదు, ప్రధానమంత్రి కూడా గౌరవం ఇవ్వాలి. కేసీఆర్ కుర్చీ చేయలేదా ఢిల్లీలో? నిల్చోబెట్టి మాట్లాడారా? డాక్టర్ గారు ఆయన మాట్లాడండి. అది అవమానం కేసీఆర్ కాదండి, ప్రధానమంత్రి కాదు. తెలంగాణ ప్రజలు మొత్తం వారి యొక్క క్యారెక్టర్ మీద మచ్చది. ఎందుకంటే తెలంగాణకి ఇలాంటి నాయకత్వం వహిస్తుడు తెలంగాణ. సరే, లెట్ us conclude debate. మీరు ఇట్లా మాట్లాడిపోతే డిబేట్ కంక్లూడ్ చేస్తాను. ఆయన మాట్లాడండి. ఒక దేశ ప్రధాని అయ్యుండి ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి వస్తేప్పుడు ముఖ్యమంత్రి ఆ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి కార్యాలయానికి లెటర్ రాసి, మీరు నా పర్యటనకు రావద్దు, నాకు స్వాగతం పలకడానికి రావద్దు అని రాసడం
ఇది సమాఖ్య స్పిరిట్ కి విరుద్ధము. ఒకసారి ముఖ్యమంత్రికి లెటర్ రాసిన తర్వాత ప్రజల చేత 3-4 కోట్ల మంది ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ముఖ్యమంత్రి ఏ మోహం పెట్టుకొని మళ్ళా స్వాగతం పలకటానికి పోతారు? అక్కడ జరిగింది అది. ప్రధానంగా ఉన్నటువంటి మోడీ సమాఖ్య స్పిరిట్ ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను అవమానపరుస్తూ రావద్దు అని రాస్తే ఆత్మగౌరవం గల ముఖ్యమంత్రి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఎవరండి సంఘాలందరూ కూడా కేసీఆర్ మీద దుమ్మెత్తిపోతుంటే కేసీఆర్ రాసినటువంటి లేఖ బయటకు పెట్టలేదు సార్. రాసినటువంటి లేఖ ఎందుకు పెట్టలేదు? సరే విజయ్ గారు ఒక్క నిమిషం మీకు ఆ లెటర్ పంపించారు కదా, ముఖ్యమంత్రి గారు రావద్దని లెటర్ పంపించారు కదా. లెటర్ పంపించినప్పుడు ఆ లెటర్ బయటికి పెట్టి పెట్టింటే మోదీ గారు యొక్క ప్రోటోకాల్ విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం చేసిందని బయటకు ఎక్స్పోజ్ చేసింది. మరి మీ కేసీఆర్ గారే తలసాని ఎందుకు పంపించారు? మీ కేబినెట్ మంత్రి ఎందుకు పంపించారు? అంటే మీ కేబినెట్ మంత్రికి విలువ లేదా? మీ కేబినెట్ మంత్రి మిత్రులకు విలువ లేదా? అంటే ఇంకొక 4 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది, ఎన్నికల కోడ్ వస్తుంది. ఒక్క పైసా కూడా అదనంగా ఇయ్యలేనటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి. పోయి నువ్వు సాయం అడిగినావు గుజరాత్ లాగా చేయాలంటే నెక్స్ట్ మళ్ళా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీకు అనౌన్స్ చేయడం, మళ్ళా కాంగ్రెస్ మళ్ళా బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి సర్టిఫై చేసినటువంటి వ్యక్తి ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ రకంగా ఇప్పుడు కలిసి వీళ్ళకు ఉంది కదా నమస్తే సదా వచ్చలే బ్యాచ్, ఇదంతా ఆ రకంగానే ఇద్దరు కలిసి మాట్లాడుకున్నటువంటి. ఇక్కడ రాహుల్ గాంధీ ఏం మాట్లాడండి, గుజరాత్ ఉత్త అబద్ధాల ప్రచారంతో గుజరాత్ డెవలప్ చేసుకుంటూ గుజరాత్ లో ఏం డెవలప్మెంట్ కాలేదని సహాయం ఎట్లా చేస్తారండి? మీ ఆశీర్వాదం ఎందుకండి? ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంటే ఇంకా ఆశీర్వాదం దేనికోసం? ఒక్క పైసా కూడా ఇవ్వలేరు ఇప్పుడు ప్రధానమంత్రి గారు. ఇచ్చినది ఇంప్లిమెంటేషన్ కాదు. ఒక్క పైసా ఇచ్చారా? ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. వారం రోజులు ఎన్నికల షెడ్యూల్ వచ్చే సమయంలో నువ్వు ఈ మాట అన్నావంటే మీ ఇద్దరు బంధం బయటపడిపోయింది. మీరేంది, మీకు అక్కడ అధికారంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు, బీజేపీ సెంట్రల్ లో మళ్ళా అధికారంలోకి వస్తుందని సర్టిఫై చేశారు. ఇది ఏ బంధంతో ఏర్పాటు చేశారు? ఏ బంధంతో ప్రకటన చేశారు? ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధానమంత్రికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇది. ఈ రకంగా వాళ్ళ మధ్యలో నడుస్తున్నది కనిపిస్తుంది. అంతే తప్ప నీకు ఉత్సాహం కొద్ది పోయి ఈ ప్రోటోకాల్ కి సంబంధించి సిద్ధరామయ్యను కూడా అవమానించారు. సిద్ధరామయ్య కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రధానమంత్రి గారు ఇస్రోకి వస్తుంటే ఒక ముఖ్యమంత్రిని రావద్దని కర్ణాటక ముఖ్యమంత్రిని కూడా చెప్పిరండి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రిని రానియకుండా ఎలా ఆపుతారు ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి అంశం. వివిధ రాష్ట్రాల్లో అనేక మంది ముఖ్యమంత్రులను ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి అవమానించే విధంగా దేశ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం జరిగింది. ఆ రకంగా సమయంలోనే తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి బీజేపీ కాంగ్రెస్ బీజేపీ దేశవ్యాప్తంగా ఎట్లుందో ఇక్కడ మాత్రం పాత వాసనలు ఉన్నటువంటి నమస్తే ఆడ మాతృభూమి ప్లేస్ లో ఇక్కడ ఈ మోడీ అండ్ అమిత్ షా కిషోర్ మాట్లాడతారు. వాసు గారు విజయ్ కుమార్ గారు చెప్పింది చాలా నవ్వు వస్తుంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ రియల్ గా ఇదే ఇష్యూ ఒకవేళ మోదీ గారు లెటర్ రాసి ఉంటే ఎందుకు బయట పెట్టలే? మన రావు గారు కూడా చెప్పినట్టు ఈ రోజు నాకు ఎందుకు బయట పెట్టలే? చూపించండి, మీరు పంపించండి, చూపించండి. ఇప్పుడు చూపించండి, చూపించండి, ఏముంటారు కదా పేపర్ లో కూడా చూపించండి, చూపించండి. కాదు
చూపించండి. ఇప్పుడు చూపించండి. ఇప్పుడు చూపించాలంటే వెతకాలి, సెల్ ఫోన్ లో వెతకాలి. తలసానికి క్యాబినెట్ లో విలువ లేదా? తలసానికి బీఆర్ఎస్ క్యాబినెట్ లో తలసానికి విలువ లేదా? తలసానికి విలువ లేదా? తలసాని ఎందుకు పోయింది మరి? క్యాబినెట్ మంత్రి ఎందుకు పంపించావు మరి? నాకు స్వాగతం ఒక్క నిమిషం. సరే వాసు గారు, విజయ్ గారు ఆయన మాట్లాడి లెటర్ చూపించండి చూద్దాము. ఒకటి లెటర్ చూపించండి రావు గారు. సరే ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. విజయ్ గారు టైం అయిపోతుంది, ఆయన మాట్లాడివ్వండి. ఓపెన్ లెటర్ ఆయన మాట్లాడివ్వండి. ఉండండి ఒక్క నిమిషం. విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి, ఆయన మాట్లాడివ్వండి. మీరు మాట్లాడడం నేను దూరలే కదా, నేను చెప్పినాను. మీరు లెటర్ ఉంటే తెప్పించండి ఒకటి. రెండోది నేనేమంటున్నానంటే, ఒకవేళ దాని తర్వాత ఎందుకు పోయి కలిసినాడు ఢిల్లీలో? ఎందుకు కలిసినాడు? అంత కలవకూడదంటే పర్సనల్ గా పోయి కలిసి వచ్చాడా? పోయిన సంవత్సరం ఎప్పుడంటే నాకు తెలిసి జూలై ఆగస్టు లో మోదీ గారు ఆ మీటింగ్ గురించే చెప్పింది ఆయన ఒక మీటింగ్ లో, ఈయన వాళ్ళ కొడుకుని ముఖ్యమంత్రి చేయాలన్నాడు అనేసి. సో అది దాని తర్వాత ఎందుకు పోయినాడు? పోకూడదు మరి, అంత రోషం మానం ఉంటే. ఫస్ట్ పాయింట్. ఇంకా సమస్యల కోసం సమస్యల కోసం అన్ని మింగాల, సమస్యల కోసం మింగాల అన్ని, సమస్యల కోసం కలవాలి పోయి ఇంటికాడికి పోవచ్చు. ముఖ్యమంత్రి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని సమస్య, ఆయనకి ప్రజల సమస్య కాదు ముఖ్యం. మీరదే వాస్తవం. నేనేమంటున్నానంటే అది కాదు, అది సమస్య ఆయనకి. కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని సమస్య. ఒక్క నిమిషం విజయ్ గారు మీరు మాట్లాడమని నేను మాట్లాడలేదు. విజయ్ గారు ఆయన కంప్లీట్ చేయండి. విజయ్ గారు ఆయన మాట్లాడండి. విజయ్ గారు ఆయన మాట్లాడనియండి ప్లీజ్. ఒక నిమిషం ఉండండి. ఒక్క నిమిషం వినండి. మీరు మాట్లాడినప్పుడు ఒక్కటి కూడా మాట్లాడాలి. మీరు చెప్పినట్టు మీరు నోట్ చేసుకున్నా మాట్లాడండి. మీరు కూడా అదే పని చేయండి. మీరు అన్ని నోట్ చేసుకోండి, దాన్ని కౌంటర్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఒకటి. నెక్స్ట్ వాసు గారు చెప్పండి. ఇప్పుడు ఒకవేళ విజయ్ గారు చెప్పిన దానికి పాయింట్ చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆ లెటర్ ఏదైనా ఉంటే మీకన్నా సబ్మిట్ చేయమనండి. నాకు తెలిసి అలాంటి లెటర్ ఉండండి ఒక నిమిషం ఉంటే పంపించమనండి. అది ఎంతవరకు జెన్యూనో చెక్ చేద్దాం. ఒకటి. రెండోది, దాని తర్వాత పోయి కలిసి వచ్చాడు కేసీఆర్ గారు. కలవకూడదు అనుకుంటే అసలు కలవకూడదు. ఎప్పుడు వాళ్ళ కొడుకు కోసం కలిసి వచ్చాడు. ఇప్పుడు చెప్పిన ప్రకారం ప్రజా సమస్యలు అంటే వాళ్ళ కొడుకు సమస్య ప్లస్ దేశకి నేత ఏమైనా ఈ రోజు పరిస్థితి అందరికీ తెలుసు. కేసీఆర్ అనే వ్యక్తి, బీఆర్ఎస్ అనే పార్టీ ఈ రోజు అయిపోయింది ఇర్రిలవెంట్. వీళ్ళకు ఫీడ్ చేయాలంటే కాంగ్రెస్ బీజేపీ కలవాలన్నా? ఒకవేళ అలా కలిస్తే పబ్లిక్ గా మాట్లాడుకుంటారా? ఎప్పుడైనా కాంగ్రెస్ బీజేపీ కలిసిన సందర్భాలు ఉన్నాయా? పొలిటికల్ గా చెప్తున్నాను. చిన్నవి ఆయన చెప్పినట్టు ఎక్కడో భువనగిరి మున్సిపల్ లో అక్కడెక్కడో లోకల్ యొక్క ఇష్యూస్, వాళ్ళ యొక్క బీఆర్ఎస్ యొక్క టార్చర్ ని భరించలేక లోకల్ యాక్టివిటీ ఎవడోకూడదు అక్కడ ఉండే కౌన్సిలర్లు వాళ్ళు ఏమైనా స్టాండ్ తీసుకోవచ్చు. అంతేగాని నేషనల్ లెవెల్లో ఏ రోజైనా వీళ్ళన్నా ఉన్నారు. యూపీఏ గవర్నమెంట్ లో ఉన్నారు వీళ్ళు, ప్లస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో ఉన్నారు వీళ్ళ నాయకులు. బీజేపీ ఏ రోజైనా బీఆర్ఎస్ తో కానీ కాంగ్రెస్ తో కానీ ఎక్కడైనా అఫీషియల్ గా పొత్తు పట్టుకున్న దాఖలా చూపించండి.